1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి దగ్గరలో నిడమర్రు అనే గ్రామంలో మైలువరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు ఎంఎస్ నారాయణ గారు. ఆయన అసలు పేరు మైలువరపు సూర్యనారాయణ. ఎంఎస్ గారికి 6 సోదరులు, 3 సోదరీమణులు ఉన్నారు. అంటే మొత్తం వీళ్ళు 10 మంది. వీరిది వ్యవసాయ కుటుంబం. 10 మంది పిల్లలు కావడం చేత వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. అందువలన పిల్లలు, పెద్దలు అందరూ పొలం పనులకి వెళ్లేవారు. అయితే ఎంఎస్ నారాయణ గారు మాత్రం పొలం పనులకు వెళ్లకుండా బడికి వెళ్లేవారు. బడికి వెళ్లిన ఎంఎస్ గారిని అతని నాన్నగారు ఈడ్చుకొచ్చి మళ్లీ పొలంలో పడేసేవారు. కానీ ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ అమ్మగారిని రిక్వెస్ట్ చేసి చదువుకునేవారు. అందుకు వాళ్ళ నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు. పొలం పనులు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే వరి నాట్లు వేసేటప్పుడు, పంట కోసేటప్పుడు మాత్రం బడికి వెళ్లకుండా బుద్ధిగా పొలం పనులు చేయాల్సిందేనని చెప్పారు. దానికి ఎంఎస్ గారు ఒప్పుకున్నారు. ఎంఎస్ నారాయణ గారు 4th